యూ మెన్షన్ అబౌట్ కాజీపేట్. ఒక ఏఎస్ఎం ఉంటే జెండా చూపే మనిషి తప్ప ఎవరు లేరన్నారు. నేను ఏదో ఒక యాజ్ అ ప్యాసింజర్ ఐ బీన్ గోయింగ్ అరౌండ్ ద ప్లేసెస్. ఇప్పుడు ఏదైపోతున్నాడు సార్, ద మేజర్ ట్రైన్స్ విచ్ వర్ పాసింగ్ త్రూ కాజీపేట్ అర్లియర్, you take Tamil Nadu Express, you take GT Express, you take so many expresses. We get that kada every. You ask me question, please. Yeah, you ask me question, I can give the direct answer. Don't worry about that. Question cheptunna ante. Please. Ee trains vachi they are passing through only now Warangal. Is it strategic ga eman chesnara lekunte vere emana plan adutunnaru? నేనేమంటున్నా అంటే కాజీపేట నుంచే 100 ట్రైన్లు బయలుదేరాలని అంటున్నాను. కాజీపేటకు వచ్చి ఆగాలి, కాజీపేట నుంచి పోవాలి. మీరు అన్నట్టు బ్రిడ్జి కింద నుంచి బైపాస్ నుంచి డైరెక్ట్ వరంగల్ పోతుంది ట్రైన్. దానివల్ల ఉద్యోగిత పెరగదు. ఎక్కడి నుంచి అయితే ట్రైన్లు స్టార్ట్ అవుతాయో, ఎక్కడి నుంచి అయితే మళ్ళీ వచ్చి ఆగుతాయో అప్పుడు మాత్రమే పెరుగుతాయి. ఇవాళ కాజీపేట నుంచి మొదలైన కాజీపేట బల్లార్షా ఒక ప్యాసింజర్ ఉంది, కాజీపేట కొత్తగూడెం ఒక ప్యాసింజర్ ఉండే, కాజీపేట నాగ్పూర్ ఒక ప్యాసింజర్ ఉండే, కాజీపేట విజయవాడ ఒక ప్యాసింజర్ ఉండే, కాజీపేట హైదరాబాద్కు 4 ప్యాసింజర్లు ఉండే. ఇవాళ కాజీపేట నుంచి స్టార్ట్ అయ్యే ప్యాసింజర్ లేవు. ఒక కాకతీయ ట్రైన్ బయలుదేరుతా ఉంది అంటే ఇంతకుముందు ఫస్ట్ హైదరాబాద్ నుంచి కాజీపేట లేదా వరంగల్ ఉండే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి డోర్నకల్ మార్చేసి డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు తీసుకుపోతుండ్రు. రేపు ఇంకో సెక్షన్ విజయవాడ వరకు తీసుకుపోతుంది. వాట్ ఐ మీన్ టు సే దట్ ఒక మధ్య భాగంగా ఉన్న, ఒక కేంద్ర భాగంగా ఉన్న ప్రాంతం నుంచి వందలాది ట్రైన్లు బయలుదేరాల్సిన ప్రాంతం నుంచి ఉన్న ట్రైన్లను మాత్రమే తగ్గించేసి ఆ స్టేషన్ల నుంచి ఈ స్టేషన్లకు మార్చేసి అక్కడి నుంచి ఎందుకు తరలించిండ్రు అని అడుగుతున్నాను. అక్కడి నుంచి తరలించడం ద్వారా మాత్రమే ఎక్సెస్ వర్కర్లు అనే పేరుతోటి అయితే విజయవాడకైనా కానీ అయితే సికింద్రాబాద్కైనా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు సాయంత్రం వచ్చే ట్రైన్లలో చూడండి, కాజీపేట, బాబూస్ నగర్, సోమిడి, రాంపేట, తరాలపల్లి, బట్టిపల్లి నుంచి వచ్చే కార్మికులు సికింద్రాబాద్ కాజీపేటలో ఎక్కేసి లాలాగూడ దిగి వాళ్ళు మళ్ళీ పని చేసుకొని ఉదయం 6 గంటలకు మళ్ళీ లాలాగూడ మౌలాల నుంచి వెళ్ళిపోతారు. అది ముత్తన్న లాంటి వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు. నేను అంటున్నది ఏంటంటే ఏ గౌతమి, ఏ సింహపూరి, ఏ గోదావరి ట్రైన్లు అయితే ఎట్లయితే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతా ఉన్నాయో అట్లే కాజీపేట నుంచి ఒక షిర్డీ, ఒక కాజీపేట నుంచి మద్రాసు, ఒక కాజీపేట నుంచి నాగ్పూర్, ఒక కాజీపేట నుంచి ఝాన్సీకి, కాజీపేట నుంచి మన్మాడ్కు, కాజీపేట నుంచి వాడికి, కాజీపేట నుంచి విజయవాడకు, కాజీపేట నుంచి తిరుపతికి, కాజీపేట నుంచి బెంగళూరుకు, ఇట్లా ఎందుకు ట్రైన్ చేస్తలేరు అని చెప్పేసి నేను క్వశ్చన్ ఇస్తా ఉన్నా. కారణం ఏంటి అని అంటే ఇవాళ విజయవాడ నుంచి బయలుదేరే ట్రైన్లు చాలా ఉంటాయి. ఒక బొకారో ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. బొకారో ఎక్స్ప్రెస్ రాంచీ టు విజయవాడ అండి. ఎక్కడి రాంచీ, ఎక్కడ విజయవాడ? నువ్వు రాంచీ పోవాలంటే నువ్వు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కూడా పోలేవు. ఇవాళ గుత్తాను అన్నట్టు ఎస్కలేటర్ నీకు హైదరాబాద్ జోన్గా ఉన్న ఏ సౌత్ సెంట్రల్ రైల్వేకి సికింద్రాబాద్ జోన్గా ఉందో ఆ జోన్ల దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ ఉండదు, విజయవాడ మాత్రం ఎస్కలేటర్ ఉంటుంది. అట్లనే నీకు బొకారో ఎక్స్ప్రెస్ రాంచీ నుంచి నీకు సికింద్రాబాద్కు ఉండాలి, కానీ రాంచీ నుంచి విజయవాడకి ఎట్లుంటుంది? కారణం ఏంటి అంటే అక్కడి నుంచి బయలుదేరితే ఆ ట్రైన్ మీద ఒక 150 మంది ఉద్యోగులు డెవలప్ అవుతుంది. 90% స్థానికులే తీసుకుంటారు కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళే అధికారులు వేయడానికి ఆస్కారం పెట్టుకోండి. అందుకొరకే నేనంటున్నది ఏంటంటే ఇప్పుడు చెప్పిన ప్రాంతాలన్నిటి కూడా కాజీపేట నుంచి నువ్వు బాగా ఒక మధ్య కేంద్రం కదా, నీకు ఆదాయం వస్తున్న కేంద్రం కదా, నీకు ఏదైతే వ్యాపార వ్యవస్థ అని చెప్పేసి అన్నాడో నీకు ఆదాయం వస్తున్న కేంద్రమే, ఆదాయం రాని కేంద్రం కూడా కాదు. నీకు విజయవాడ నుంచి ఒక వస్తువు కూడా పోదు, నీకు విజయవాడ నుంచి ఒక వస్తువు పోదు, తిరుపతి నుంచి ఒక వస్తువు పోదు, గుంటూరు నుంచి ఒక వస్తువు పోదు. నీకు అసలు మొత్తంగా ప్రజారంగ వ్యవస్థలో కూడా రైల్వేని పరిశీలిస్తే మన మనుషులు ప్రయాణం చేసే ఆదాయం చాలా 10%. మొత్తమే ఆ వస్తువులు ఏదైతే మనం రవాణా చేస్తున్నామో అదే 90%. గూడ్స్ వ్యవస్థనే 90% ఉంది మొత్తం. ఆ వ్యవస్థ కేవలం కాజీపేట కేంద్రంగా మాత్రమే నడుస్తూ ఉంటుంది. అయినా కూడా కాజీపేట నుంచి ఎటువంటి ట్రైన్లు బయలుదేరడానికి వీలు లేకుండా పోతా ఉంది. అందుకొరకే ఉద్యోగిత మొత్తం పోయి ఆ రైల్వే పెద్ద రైల్వే స్టేషన్గా మారిపోయిందే తప్ప జంక్షన్ లెక్క కూడా లేదు. మొత్తంగానే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే ఉన్నాయి 3 ప్లాట్ఫామ్లు, 2 ప్లాట్ఫామ్ల గురించినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకొరకే రైల్వే జంక్షన్ నుంచి పోయి రైల్వే డివిజన్గా మారి అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ట్రైన్లు వేయాలి. ట్రైన్లు అయితే మాత్రమే ఉద్యోగిత పెరుగుతుంది. ఉద్యోగిత పెరగడం ద్వారా మాత్రమే మన మ్యాన్ పవర్ను మనం ఉపయోగించుకోగలుగుతాం. ఇక్కడ నిరుద్యోగం తగ్గుతుంది అనే విషయాన్ని నేను సవినయంగా మనం చేయవచ్చు.